హలో అండి. మనం ఈరోజు గోల్కొండ ఫోర్ట్‌కి వెళ్తున్నాం. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ బస్ స్టాండ్ వచ్చిద్ది. అక్కడైతే దిగేసి మనం డైరెక్ట్‌గా పాదయాత్ర చేసుకుంటా పోదాం. ఇదనమాట బస్ స్టాండ్. మీరు గనక వెహికల్స్ మీద దేని మీద వచ్చినా కూడా మీరు వెహికల్స్ అన్నీ ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చనమాట. బస్సులు కూడా ఇక్కడే ఆగుతున్నాయి చూడండి. ఇక్కడ వెహికల్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకొని మీరైతే గోల్కొండ ఫోర్ట్ పైకైతే వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి ఇదే అనమాట ఇక పార్కింగ్ ప్లేస్ అనమాట ఇది. అయితే కొంచెం ముందుకెళ్తే అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా! అక్కడికి ముందుకెళ్తే మనకి స్టార్టింగ్ వచ్చేది అనమాట. ఇదే అనమాట ఓపెనింగ్. ఇటు నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకి ఓపెనింగ్ వచ్చింది. ముందుకెళ్ళి మనం టికెట్లు అయితే తీసుకుందాం ఇప్పుడు వెళ్ళి. ఇది చూశారు కదా! ఇక్కడ నుంచి మనం ముందుకెళ్ళిపోదాం ఇప్పుడు. ఇదే అనమాట ఓపెనింగ్ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ ఇది. ఇది లోపలికి వెళ్ళిపోయి రైట్ సైడ్ వెళ్ళిపోవాలా. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉండిద్ది. అక్కడికి వెళ్ళి మనం అయితే టికెట్లు అయితే తీసుకుందాం ఇప్పుడు. ఇక్కడ రాసి ఉండేది చూడండి, మీకు తెలియకపోతే ఇక్కడ పైన రాసి ఉండిద్ది టికెట్ కౌంటర్ అని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడ చూశారు కదా! ఇది టికెట్ కౌంటర్ అని చెప్పేసి ఇటువైపు మీకు చూపిస్తూ ఉండిద్ది. అక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు టికెట్ కౌంటర్ అయితే ఉండిద్ది అనమాట. మీరు అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకోవాలా. అక్కడ టికెట్లు మన ఇండియన్స్కి ఒక రేట్లో ఉండిద్ది, దాని తర్వాత టూరిస్టులకి అయితే వేరే రేట్ ఉండిద్ది అనమాట అక్కడ. ఇదిగోండి ఇక్కడికైతే మనం వచ్చాము. ఇక్కడ మీరు చూస్తే మల్టీమీడియా సౌండ్ అలాగే లైట్ షోకి కూడా కాస్ట్ ఉండిద్ది. అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉండిద్ది అనమాట ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ గోడలు చూశారు కదా, ఇరుకిరుగ్గా ఉంటాయి స్టార్టింగ్లో. ఎందుకంటే దీని అంతటికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే పూర్వం ఎవరైనా సరే రాజులు గనక బయట రాజులు ఎవరన్నా సరే యుద్ధానికి కనుక ఇక్కడికి వస్తే వాళ్ళు ఏనుగులతో కూడా ఇక్కడైతే గుద్దించవచ్చు. కాబట్టి అక్కడ ఆ డోర్కి వెనప కొప్పులు కూడా ఉంటాయి చూడండి. అవి ఎందుకంటే ఇప్పుడు ఏనుగులు కనుక వచ్చి గుద్దినాయి అంటే వాటి తలగా పొడుచుకుంటాయి కాబట్టి అందుకని చెప్పేసి అవి అయితే అలా తయారు చేశారనమాట. ఇదైతే చాలా ఇరుగ్గా ఎందుకుంది అంటే మరి రాజులు ఏనుగులతో కానీ లేదంటే పెద్ద పెద్ద బొంగులతో ఆ డోర్ని పగలగొట్టనీయకుండా వాళ్ళు ఒకవేళ పగలగొట్టాలంటే చాలా ఫోర్స్గా వెనక నుంచి రావాలా. అందుకనే ఇరుగ్గా తయారు చేస్తే ఎటువంటి వెనక నుంచి వచ్చే ఫోర్స్ ఉండదు. ఇక్కడైతే సేఫ్గా ఉండిద్ది అని చెప్పేసి ఇలాగైతే ఇరుగ్గా ఈ గోడలను అయితే కట్టడం జరిగింది. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉంటారు చూడండి, మీరు టికెట్ తీసుకున్నారు లేదా అనేది కూడా చెక్ చేస్తారనమాట. అయితే అందరూ కూడా అందరూ టికెట్ అయితే తీసుకోవాలా. ఇక్కడికి వచ్చిన తర్వాత చూశారు కదా, దర్బార్ హాల్ అని చెప్పేసి రామ్దాస్ ప్రిజన్ అని చెప్పేసి ఇవన్నీ పైన ఉంటాయి. దాని తర్వాత నగీనా బాగ్ అని ఉండిద్ది. అది కూడా చూపిస్తాను మీకు. దాని తర్వాత అక్కన్న మాదన్న వాళ్ళ ఆఫీసులు కూడా రైట్ సైడ్ ఉంటాయి మీకు. అవి కూడా మీరు చూడొచ్చు వెళ్ళి. దాని తర్వాత ప్యాలెస్ కాంప్లెక్స్ లెఫ్ట్ సైడ్ ఉండిద్ది అనమాట. శిలాఖానా అనేది కూడా లెఫ్ట్ సైడ్ వెళ్తే అది కూడా మీకు కనిపించింది, అది కూడా చూపిస్తాను మీకు. అయితే మీరు ఇక్కడ ఆఫీసులు చూస్తున్నారు కదా, అవి రూమ్స్. అక్కడే అనమాట అక్కన్న మాదన్న రూమ్స్ కూడా వీటి వెనకమాలే ఉంటాయి అనమాట. వెనకమాలేమో అది ఆయుధాలు పెట్టుకునే బిల్డింగ్ అది. అదైతే తర్వాత చూపిస్తాను మీకు. ఇక్కడికి ముందుకు వెళ్ళగానే ఇది నగీనా బాగ్ అంటారనమాట దీన్ని. ఇక్కడ ఏంది అంటే పూర్వం ఇక్కడే అన్ని వజ్రాలు దాని తర్వాత గోల్డ్ ఇవన్నీ ఇక్కడ పెట్టేసి అమ్మేవాళ్ళు అనమాట. అయితే పూర్వం ఇక్కడ గోల్కొండ ఫోర్ట్ అనేది వజ్రాలకైతే మంచి మార్కెట్ అని కూడా చెప్పొచ్చు. అయితే మీరు ఇక్కడ కనుక ఒకసారి చూసుకున్నట్టయితే ఇది అంతిమ స్నానం అని చూడండి. అంటే ఇక్కడ రాజుల ఫ్యామిలీలో ఎవరైనా సరే చనిపోతే దీని వెనకమాల అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకైతే స్నానం చేపిస్తారనమాట. అంటే చనిపోయిన తర్వాత స్నానం వాటర్ బాత్లో పెట్టి స్నానం చేపిస్తారు కదా. అలాగే ఇక్కడ వెనకమాల రూమ్స్ అయితే ఉంటాయి. దాంట్లోకి వెళ్ళి అక్కడ బాత్స్ ఉంటాయి. దాంట్లో అయితే వాళ్ళకి చనిపోయిన వాళ్ళకైతే స్నానం చేయించేవాళ్ళనమాట. ఇది రైట్ సైడ్ మీరు రాగానే రైట్ సైడ్ కనిపించింది. ఇదిగోండి ఇక్కడ కనుక మీరు నుంచోని కనుక ఇక్కడ క్లాప్స్ కొడితే పైన రాజమందిరంలోకి అయితే మీకు వినిపిస్తాయి అనమాట. ఎవరైనా సరే బంధువులు వచ్చారని చెప్పేసి మీరు తెలియజేయడానికైతే ఇక్కడ క్లాప్స్ కొడితే వచ్చారని చెప్పేసి పైదాకా వినిపించింది అనమాట. ఇక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి, మొత్తం దీంట్లో 150 గదులు అయితే ఉంటాయంట. అయితే ఈ బిల్డింగ్లు అయితే వారి కోసం ఎప్పుడైనా సరే యుద్ధాలు వస్తే వాటికి సంబంధించిన పెరంగులు కానీ లేదంటే ఇంకా వేరే కత్తులు కానీ ఇలాంటివన్నీ సరే అవన్నీ దీంట్లోనే పెడతారనమాట ఈ బిల్డింగ్లోనే. అవి కూడా మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. అక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తే మనకి ఇప్పుడు కూడా కొన్ని ఉంటాయి అక్కడ చూడండి. ఇవ్వండి పెరంగులు అయితే మనకి కనిపిస్తున్నాయి చూశారు కదా. ఆయుధాలన్నీ ఈ రూమ్స్లోనే పెట్టుకుంటారనమాట అప్పుడు రాజులు. మొత్తం 150 గదులే ఉండే అంటారు. ఇక్కడ అన్నీ మీరు చూడొచ్చు. పూర్వం అయితే మరి అక్కడైతే హార్సులను కూడా కట్టేస్తారు. గుర్రాలు ఉంటాయి కదా, ఆ గుర్రాలని అక్కడైతే కట్టేస్తారనమాట. ఇక్కడ ఆయుధాలు తీసుకొని అక్కడ గుర్రాలు వేసుకొని ఇక బయటికి వెళ్ళిపోవటమే అనమాట. ఇదిగోండి చూశారు కదా, ఇంకా ముందుకెళ్ళి ఇటువైపు అయితే ఇంకా ముందుకు వెళ్దాం. రాణి మందిర్ ఇవన్నీ వస్తాయి.
అయితే మీరందరూ ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇవన్నీ శిథిలాల్లాగా పడిపోయినట్టుండే. సో అయితే దీనికి అంతకుముందు అయితే ఒక రూఫ్ లాగా ఉండేదన్నమాట. సో అయితే ఔరంగజేబు దీని మీద దాడి చేసిన తర్వాత నుంచి సో కొన్ని అయితే ఇలాగ కూలిపోయినాయి. సో దాని తర్వాత అయితే కొన్ని కూలిపోయినాయి అనమాట. సో ఇదంతా మీరు చూడొచ్చు. చాలా అయితే మొత్తం పైన టాప్ ఉండేది, కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎటువంటి టాప్ లేకుండా అయితే ఉంది. సో ఇక్కడ మీకు నీళ్ళ తొట్టులు కూడా ఉంటాయి. సో అవి కూడా మీరు చూడవచ్చు. సో దాంట్లోనే ఇక్కడ వాటర్ అవసరమైన వాళ్ళు కూడా ఇక్కడ వాటర్ని అయితే యూజ్ చేసుకునే వాళ్ళు అనమాట. సో ఇక్కడ మీకు కొంచెం ముందుకెళ్తే ఇదిగోండి, ఇక్కడ తారామతి మహల్ అనమాట ఇది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ ఒక మాస్క్ ఉండిద్ది. సో అక్కడికి వెళ్ళి ఇక్కడ కోటకు సంబంధించిన ఆడవాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడైతే నవాజ్ చేసుకునే వాళ్ళు అనమాట. అయితే ఈ మసీదు పైన ఆర్కిటెక్ట్ చూసుకున్నట్టయితే మీకు హిందూస్ లాగా ఉండిద్ది అనమాట. సో ఎందుకంటే అది హిందువులు నిర్మించారు కాబట్టి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇదంతా మీరు ఇక్కడ ఎక్కడ సౌండ్ కొట్టినా కూడా మనకి మొత్తం ఇక్కడ వినిపించిద్ది అనమాట. సో ఎందుకంటే అక్కడ ఇది అడ్వాన్స్డ్ సిస్టమ్తో అయితే నిర్మించారనమాట ఇది. సో అయితే మీరు ఇక్కడ ఎక్కడైనా సరే చప్పట్లు కొట్టినా కూడా మీకైతే వినిపించిద్ది. సో ఇక్కడ చూశారు కదా, సో ఇక్కడైనా సరే మీరు జస్ట్ ఇక్కడ సౌండ్ వస్తే చాలు మొత్తం పైన రాజుకి అయితే వినిపించిద్ది అనమాట. సో ఇదిగోండి, కొంచెం ముందుకు వెళ్దాం. సో అక్కడ కొంచెం ముందుకు వెళ్తే మనకి నర్తనశాల అయితే వచ్చింది. సో ఇక్కడ చూశారు కదా, సో ఇక్కడ మొత్తం రాజు అయితే ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు వేసేటప్పుడు సో ఇక్కడ నుంచే వేస్తారనమాట. అయితే ఇక్కడ పైన అయితే రాజు ఉంటాడు. సో కింద అయితే ఎవరైతే శిక్ష అనుభవించాలో సో వాళ్ళు అయితే ఇక్కడ ఉంటారనమాట. ఇక్కడ నుంచి చూస్తే మీకు పైన రాజు అయితే కనిపించడు, కానీ రాజుకు మాత్రం మీరు కనిపిస్తారనమాట. సో ఇక్కడ చూశారు కదా, సో ఇక్కడ కూడా మీకు సౌండ్ అయితే చాలా రీసౌండ్ వచ్చింది, కానీ ఇప్పుడు చూస్తే గబ్బిలాలు ఉన్నాయి అనమాట ఇక్కడ. సో ఇక్కడ మీరు ఒక మగరం దగ్గర కనుక వెళ్ళి చిన్నగా మాట్లాడినా సరే మీకు ఇది మొత్తం వినిపించిద్ది అనమాట. సో ఇదే అనమాట, ఇక్కడ రాజు అయితే పైన ఉంటాడు. పైన రాజు ఏదైనా సరే శిక్షలు ఇచ్చేటప్పుడు సో రాజు అయితే కనిపించడు ఇక్కడ. సో కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మీకు నర్తనశాల అయితే వచ్చింది. సో అక్కడైతే నాట్యం చేస్తారనమాట అంతకుముందు పూర్వం. సో అది కూడా అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను, కొంచెం ముందుకెళ్ళాలి దానికి. సో ఇదిగోండి, ఇది దాటిన తర్వాత ఇదిగోండి ఇక్కడ మొగరాలు ఉన్నాయి చూడండి. సో అక్కడికి వెళ్ళి కనుక మీరు కొంచెం మాట్లాడితే చాలు, సో ఇదంతా వినిపించింది. చిన్నగా మాట్లాడినా సరే సో మీకైతే ఒక రీసౌండ్ లాగా వినిపించింది. ఎందుకంటే మీరు ఇక్కడ ఒక కత్తి బయటకు తీసినా కూడా రాజుకి వినిపించాలని చెప్పేసి. సో అయితే ఇదిగోండి, ఇదే అనమాట నర్తనశాల అని చెప్పాను కదా. సో అక్కడ పైన అయితే నాట్యం అయితే ఆడుతూ ఉంటారు. సో ఇక్కడ దాని మీదే మళ్ళీ రాజు రాణి అయితే ఆడ కూర్చుంటారు అనమాట. సో దాని తర్వాత ఇక్కడైతే కింద అయితే ప్రజలు కూర్చొని ఆ నాట్యాన్ని అయితే వీక్షిస్తూ ఉంటారనమాట పూర్వం. సో ఇదిగోండి చూశారు కదా, సో ఇక్కడే అనమాట రాజు రాణి అయితే ఇక్కడ కూర్చుంటారు. దాని తర్వాత ఇక్కడ కూర్చొని నాట్యాన్ని అయితే ఆస్వాదిస్తారనమాట. సో ఇది చూశారు కదా, ఇది షార్టెస్ట్ వే అనమాట. మనం అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఇదే అనమాట శ్రీరామదాసుని జైల్లో పెడతారు చూశారు కదా. సో అది ఇక్కడే అనమాట, ఇదే జైలు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో చుట్టుపక్కల అయితే ఇలా ఉండిద్ది. సో అలా మెట్ల మార్గంలో మీరు వచ్చేటప్పుడు సో ఇక్కడైతే మీకు స్ట్రైట్గా ఉండిద్ది అనమాట. శ్రీరామదాసుని పెట్టిన ప్రిజన్ అనమాట జైలు ఇది. సో ఇక్కడ లోపల చూసుకుంటే శ్రీరామదాసు చెక్కిన శిల్పాలు, శ్రీరాముడి, దాని తర్వాత లక్ష్మణుడి, దాని తర్వాత ఆంజనేయ స్వామి, సో వీళ్ళందరూ శిల్పాలు అయితే ఆడ కనిపిస్తూ ఉంటాయి చూడండి మీకు. సో అక్కడ కనిపిస్తున్నాయి కదా, సో అవే అనమాట. అయితే ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటి అంటే, అయితే ఇక్కడ రామదాసుకి అసలు పేరు ఏంటి అంటే గోపన్న, కంచర్ల గోపన్న అనమాట. అయితే ఇక అదిగోండి పైన చూస్తున్నారు కదా, సో అక్కడ నుంచి ఫుడ్ అయితే కిందకి ఇచ్చేవాళ్ళు అనమాట. అయితే మీకు ఇక్కడ తానిషా దగ్గర అంటే గోల్కొండ నవాబ్ తానిషా దగ్గర అయితే సో వాళ్ళ మేనమామ, ఇద్దరు మేనమామలు అయితే ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు అనమాట. సో అదంతా మీకు మూవీలో అయితే శ్రీరామదాసు మూవీలో అయితే చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమైపోద్ది. సో ఇదిగోండి పైన చూశారు కదా, సో ఇక్కడ నుంచి అయితే మీరు ఆ మూవీలో చూపించినట్టు సో ఇక్కడ నుంచి ఫుడ్ అందించడం సో అలాగైతే చేసేవాళ్ళు అనమాట. సో ఒకసారి చూడండి లోపల. సో ఇక్కడైతే ఏం కనిపించట్లేదు. సో ఇదిగోండి పైన అయితే ఇలా ఉండిద్ది అనమాట. సో దీంట్లో నుంచే వాళ్ళైతే ఫుడ్ అయితే సప్లై చేసేవాళ్ళు గోపన్నకి, సో అంటే రామదాస్కి అనమాట. అయితే ఇదిగోండి ఈ చుట్టుపక్కల చూసారు కదా, అది కింద ఇంకొక జైలు అయితే కనిపిస్తుంది, ఒకసారి చూడండి. సో అది కూడా జైలే అనమాట. సో ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని అక్కడైతే బంధించేస్తారనమాట. సో ఇంకా ఇదే అనమాట, ఇది పూర్తిగా చూడండి. సో ఇది అక్కడ అంటే మొత్తం జైలు చాలా పెద్దది కదా. సో ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా మరి గాలి కూడా రావాలి కదా. సో వీటన్నిటికీ ఇదైతే సప్లై బాగుంది. సో అయితే మరి ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాం ఇంకా.
అయితే మనకి ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు ఒక మసీద్ అయితే వచ్చింది. సో అయితే దానికి ప్రత్యేకత ఉంది. సో దాన్ని చూసే మనకి చార్మినార్ ఉంది కదా, సో ఆ చార్మినార్ను కూడా ఇక్కడ 2 మినార్లు ఉన్నాయి చూడండి. సో దీన్ని చూసే చార్మినార్ కూడా నిర్మించారనమాట. అంటే ఇది చార్మినార్ కంటే ముందు నుంచే ఉందన్నమాట. సో అయితే ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇది ఎల్లమ్మ తల్లి టెంపుల్ వచ్చింది మనకి. సో ఇదిగో చూశారు కదా. అయితే ఈ గుడిని మాత్రం అక్కన్న మాదన్న యొక్క కోరిక మేరకు తానీషా అయితే పునర్నిర్మించాడు అని అయితే అందరూ చెప్తా ఉంటారనమాట. అయితే బోనాల పండుగ మాత్రం ఈ గుడి దగ్గర నుంచే ఫస్ట్ జరుగుతాయి అనమాట. ఇక్కడ జరిగిన తర్వాతే ఇక తెలంగాణలో ఎక్కడైనా సరే తర్వాత జరుగుతాయి అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ స్టార్ట్ చేస్తారనమాట. సో మీరు బోనాలు అప్పుడైతే ఇక్కడికి వస్తే చాలా బాగుండిద్ది. సో మీరైతే వచ్చి కూడా లోపల అయితే చూసుకోవచ్చు. అయితే దీనికంటే కొంచెం ముందుకెళ్తే అక్కడ మనకి బారాదారి అని వచ్చింది. సో అక్కడ ఏంది అంటే మనకి ఇదిగోండి ఇదే అనమాట బారాదారి అంటారు. సో ఇక్కడ రాజు సభా మందిరం అనమాట ఇది. సో ఇక్కడికి అయితే మనం పైకి అయితే వెళ్ళిపోవచ్చు. సో పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా చూపిస్తాను మీకు. అయితే ఇక్కడ మనం పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ అవి చూశారు కదా. సో అక్కడైతే రాజు రాణి అయితే కూర్చుంటారనమాట. సో అక్కడ నుంచి మిగతా వాళ్ళు అయితే మాట్లాడాల్సి ఉండిద్ది ఎవరైనా సరే ఇక్కడికి వచ్చిన వాళ్ళు. సో ఇక్కడ నుంచి మనం పైకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోతే అక్కడ రాజు అయితే ఉంటాడు. ఇప్పుడు ఉండడండి. సో అంతకుముందు రాజు ఉండేవాడు. ఇట్లా పైకి వెళ్ళిన తర్వాత ఒక హాల్ లాగా ఉండిద్ది మనకి. సో ఆ హాల్లో అయితే మనం రాజు, దాని తర్వాత మంత్రులు, దాని తర్వాత ఈ రాజ్యానికి సంబంధించిన విఐపీస్ ఎవరన్నా ఉంటారు కదా. సో వాళ్ళతో అయితే ఇదిగోండి ఇక్కడే అనమాట. సో ఇక్కడ కూర్చొని ఒక క్యాబినెట్ మీటింగ్ లాగా అయితే వాళ్ళు పెట్టుకునే వాళ్ళు అనమాట. సో ఇక్కడ ఒకసారి కనుక మీరు చూస్తే ఇక్కడ పెద్ద ఈ స్తంభాలు కూడా చూడండి. సో ఎంత పెద్దగా ఉన్నాయో. సో ఇదంతా కూడా ఒక మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అయితే అప్పుడు నిర్మించారనమాట. సో ఒకసారి ఇది చూడండి ఎంత బాగుందో. సో అయితే ఇక్కడ నుంచి మనం ఇటువైపు చూస్తే మొత్తం ఇది 7 కిలోమీటర్స్ ప్రహరీ గోడ అయితే ఉండిద్ది చుట్టూ. సో కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే దాని లోపల కూడా ప్రహరీ లోపల కూడా ఇప్పుడు ఇల్లులు అయితే కట్టేశారనమాట. సో అయితే ఒకసారి ఇదంతా మనం వ్యూ అయితే చాలా బాగుండిద్ది. ఒకసారి మీరు వస్తే కనుక దీన్ని అయితే ఆస్వాదించవచ్చు. సో ఇటువైపు నుంచి అయితే మనం కిందకి వెళ్ళిపోవచ్చు. సో దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ చూశారు కదా. సో ఇక్కడ మనకి ఎయిర్ అంటే అప్పట్లో ఫ్యాన్లు ఇవన్నీ ఉండేవి కాదు కాబట్టి సో అప్పుడు పైనుంచి గాలి రావడానికి కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఇది నిర్మించారనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడతో అయితే వీడియో ఆపేద్దాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి.